కాలాలు దాన్ని పురుషాధిక్య ప్రపంచం అన్నా లేకపోతే మహిళలను అణగదొక్కే సమాజం అన్నా ఏ పేరు మాట్టుకున్నా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు విరోచితమైనటువంటి పోరాటాలు చేస్తున్నది మహిళలు. 1911 సంవత్సరంలో మొదలైన కొన్ని చిన్న దేశాల్లో, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో మొదలైనటువంటి ఆ విప్లవం 1917 సంవత్సరంకి వచ్చేటప్పటికి తీవ్ర రూపం దాల్చింది. ఆ తీవ్ర రూపం కూడా ప్రపంచంలో అతి బలమైనటువంటి రష్యా అనేటటువంటి దేశంలో దానికి అంకురార్పణ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పురుషుల యొక్క ఆధిక్యాన్ని దాన్ని తగ్గించాల్సిందే, మాకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహించాల్సిందే మేము కూడా అనేటటువంటి నినాదంతో మొదలైనటువంటి 1917 సంవత్సరంలో అప్పటి రష్యాలో విప్లవానికి కారణమైనటువంటి లెనిన్ గారి సారథ్యంలో నడిచినటువంటి విప్లవం. 1921 సంవత్సరంలో లెనిన్ గారు డిక్లేర్ చేసినారు, ఈ విప్లవం ఏదైతే అంకురార్పణ జరిగిందో చిన్న దేశాల్లో దానికి ఏ రకమైనటువంటి ఒక ప్రాపర్ షేప్ అనేటటువంటిది రష్యాలో తీసుకుందో, ఈనాటి నుంచి అంటే ఫిబ్రవరి ఆఖరి వారంలో మొదలైనటువంటి ఆ విప్లవాన్ని ఆయన మార్చి విప్లవంగా దాన్ని వర్ణిస్తూ ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాలని జరపాలి అనేటటువంటి నిర్ణయం జరిగింది. రష్యాలో నిర్ణయించింది లెనిన్ సారథ్యంలోని మహిళలందరూ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటికీ మనం జరుపుతున్నాం. మరొక కొన్ని వేల సంవత్సరాల భవిష్యత్తులో కూడా జరిగి తీరుతాయి. అయితే మహిళా దినోత్సవాల్ని జరుపుకోవడానికి మనం పరిమితమైనామా, లేదా మనకంటూ ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా? మార్నింగ్ మన గుంటూరు కామ్రేడ్స్ ఏదో సరదాగా నిర్వహించినటువంటి చర్చా వేదికలో పావని అద్భుతంగా మాట్లాడింది. రాబోయే రోజుల్లో ఉద్యమాల బాట మనది అనేటటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అండర్టేక్ చేయాల్సినటువంటి అవసరం. ఉద్యమం చేయటువంటి ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో వ్యతిరేకంగా చేసేటటువంటిది కాదు. మన యొక్క హక్కుల్ని పరిరక్షించుకోవడానికి, మనకి రావలసినటువంటి ప్రయోజనాలు సాధించడానికి తప్పనిసరిగా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం. అందులో కూడా మన భారతదేశంలో ఇక్కడ మనం కూర్చుని మనం సాధించినటువంటి విజయాలను మనం ఎట్లా చేసుకుంటామో, రాబోయేటటువంటి రోజుల్లో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలను ఏ రకంగా చేసుకుంటామో, బట్ ఎకనామికల్గా భారతదేశం ఏ రకంగా ఉంటుందన్నది కూడా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. మీరందరూ బ్యాంకు ఉద్యోగస్తుల్లాగా మనకి అందరికీ బయట పేరే ఉందనంటే మనం అందరం కూడా ఎకానమిస్టులు అనేటటువంటి, అంటే రూపాయి లోపలికి ఏ రకంగా వస్తుంది సమాజంలోకి, రూపాయి ఏ రకంగా బయటికి వెళ్తుంది అన్నదాన్ని ఆల్మోస్ట్ దగ్గరగా అంచనా వేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం కూడా.